హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము పుల్లటి మామిడికాయ బెల్లంతో పచ్చడి చేసుకుందామండి. నిల్వ పచ్చడి. సరేనా ఫ్రెండ్స్? పుల్లటి మామిడికాయ బెల్లంతో మనము ఆవకాయ పచ్చడి పెట్టుకుందామండి. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది తడి లేకుండా మంచిగా కడిగి పెట్టుకున్నానండి. తడి ఉండద్దని, ఆరుతుందని ఇది పెట్టుకున్నా. కడిగి ఆరబెట్టుకున్నా. మళ్ళా తర్వాత రెసిపీ చూపిస్తా ఫ్రెండ్స్ బెల్లంతో. ఇప్పుడు దీన్ని ఇగో ఆలుగడ్డ గీరే దాంతో మొత్తం మీది ఇగో ఇదండి గీరేసిన అండి. పైన భాగంది ఇట్లా గీరుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరుముకోవాలండి. సరేనా ఫ్రెండ్స్? ఇగో ఇప్పుడు ఇట్లా తురుముకున్నా అండి. ఇగో మామిడికాయని ఇట్లా సన్నగా తురుముకున్నా అండి. చూసారండి? ఇలా సన్నగా నిల్వ పచ్చడి అండి. ఇట్లా తరుముకున్నా అండి. ఇది అర కేజీ దాకా మామిడికాయ ఉంటుంది అనుకుంటా అండి. ఇంత మామిడి వక్కలకి ఇంత బెల్లం అండి. చూడండి, గిన్నెడు కాదండి, గిన్నెకు సగం వరకే. 2 చెంచాల కారం అండి. 2 చెంచాలు అంటే పెద్ద చెంచా కాదండి. ఇది మనము ఆవాల జీలకర్ర వేసుకునే దాంట్లో ఉంటుంది చూడండి చెంచా, దానిడండి 2 చెంచాల కారం. ఈ చెంచాడు జీలకర్ర అండి. ఈ చెంచాడు జీలకర్ర అండి. ఈ చెంచాడు ఒక చెంచాడు ఉప్పు అండి. చెంచాడు సగమే తీసుకున్నా అండి. కొంచెమే ఉన్నాయి కదా వక్కలు, మామిడి వక్కలు. బెల్లం ఇంత తీసుకున్నా అండి. ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కడాయి పెట్టుకున్నామండి. పెద్దామండి కిందండి నూనె. చూడండి, మామిడికాయలు వేస్తున్నా. డ్రై ఫ్రై అయినాక బెల్లం వేసుకుందామండి. సరేనా ఫ్రెండ్స్? ఇది కొంచెము నూనెలా డ్రై ఫ్రై అయితే కొంచెం మెత్తగా పడతాయండి. నూనెలా వేపితే అప్పుడు మనం బెల్లం వేసుకోవాలండి. సరేనా ఫ్రెండ్స్? ఈ మెత్తబడ్డ తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఇస్తానండి. ఇది మెత్తబడినాక అలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ మెత్తగా అయినాయి. కొంచెం కలర్ కూడా మారినాయండి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయినాయా లేవంటే ఇట్లా గుచ్చి చూసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మెత్తబడ్డాయి. సరేనా ఫ్రెండ్స్? వేసుకుంటున్నాం. పుల్ల మామిడి వక్కల్లో ఈ బెల్లంతో వేసుకున్నామండి. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలండి. మిశ్రమం మొత్తం ఫ్రై చేసుకోవాలండి. బెల్లము మామిడి వక్కలు మంచిగా నూనెలా ఫ్రై చేసుకోవాలండి. సరేనా ఫ్రెండ్స్? ఇది మొత్తము తీగపాకం రావాలండి. సరేనా ఫ్రెండ్స్? మళ్ళీ తర్వాత రెసిపీ చూపిస్తాం. జీలకర్ర వేసుకుందామండి. 1 చెంచాడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చండి, తక్కువ ఎక్కువ అయితే. ఇంతేనండి. ఇది తీగపాకం వచ్చేస్తే అయిపోతుందండి. సరేనా ఫ్రెండ్స్? పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎందుకంటే స్వీటు కదండి. బెల్లంతో పుల్ల మామిడికాయ ఆవకాయ పచ్చడి కదండి. పిల్లలు ఇష్టంగా తింటారు. తీగపాకము వచ్చిందా లేదా చూద్దామండి. వచ్చింది చూడండి, అంటుకుంటుంది. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రెసిపీ అయిపోయినట్టు. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పుల్ల మామిడికాయ బెల్లం నిల్వ పచ్చడి అండి. ఇలా చెంచాడు జీలకర్ర, చెంచాడు ఉప్పు, చెంచాడు సగం కారం, బెల్లము చూపించిన కదండి గిన్నెలా అంత వేసుకోవాలండి. సరేనా ఫ్రెండ్స్? అది ఇట్లా వస్తుందండి.
చూడండి రెసిపీ ఇట్లా వస్తుందండి. ఇప్పుడే చేసిన కదా ఇలా కనబడుతుంది మీకు. ఇట్లా పీస్ తీస్తే ఇలా అవుతుందండి. మంచిగా జ్యూసీగా చూడడానికి కూడా బాగుంటుందండి.